బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అమెరికా ఇక్కడ సైనిక స్థావరం ఏర్పాటుకు యత్నిస్తోందని బలంగా ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ అల్లకొల్లలో వెనుక అమెరికా హస్తం ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి. గతంలో మాజీ ప్రధాని షేక్ హసీనా స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ అగ్రరాజ్యం నుంచి ఒత్తిడి వచ్చినట్లు బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఏంటి, వ్యూహాత్మకంగా దానికి ఉన్న ప్రాధాన్యం ఎంత అనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. ఈ ద్వీపం ఎక్కడుంది? బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉంది. ఇది ఒక పగడపు దీవి. బంగ్లాదేశ్ దక్షిణ కొనలో ఉన్న కాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికులు దీన్ని నారిఖేల్ జింజీరా లేదా కోకోనట్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ దీవిలో 3700 మంది ప్రజలు నివాసం ఉన్నారు. వీరంతా చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. సీవీడ్ సాగుకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. దీన్ని మయన్మార్కు ఎగుమతి చేస్తారు. 18వ శతాబ్దంలో ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. వారు దీనికి జాజిరా అని పేరు పెట్టారు. 1900లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వారు తమ భారత రాజ్యంలో భాగం చేసుకున్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరును పెట్టారని చెబుతారు. మరోవైపు నాటి చిట్టక్ గ్యాంగ్ డిప్యూటీ కమిషనర్ గౌరవార్థం కూడా మార్టిన్ పేరు పెట్టినట్టు ప్రచారం జరిగింది. 1947లో భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్కు దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తి కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మయన్మార్ దళాలు కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. మయన్మార్లో సైన్యం రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో లక్షల మంది బంగ్లాదేశ్కు వలసొచ్చారు. వీరంతా కాబ్జార్ సమీపంలోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. వీరికి మద్దతుగా ఉండే అరకాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. మరోవైపు అరకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతుంటాయి. దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించాల్సి వచ్చింది. ఇది బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండడంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కనుక అగ్రరాజ్యం సైనిక స్థావరాన్ని నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా ప్రయత్నాలు చేసింది. గతంలో ఆ దేశం చేసిన ఖండన ప్రకటనలే దీనికి నిదర్శనం. 2003లో నాటి అమెరికా దేశ ప్రధాని మేరీ యాన్ పీటర్స్ కూడా మాకు సెయింట్ మార్టిన్స్ లేదా చిట్టక్ గ్యాంగ్లో స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కానీ పలుమార్లు ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది. దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్ట్ను చైనా నిర్మిస్తుంది. దీనికి సమీపంలోని ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. దీంతో పాటు ఏకకాలంలో ఇక్కడ నుంచి చైనా మయన్మార్పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.